వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ అభిప్రాయాలను మీడియా ముందుంచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన అంశాలపై వైఎస్ఆర్సీపీ వైఖరిని వివరించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై స్పందిస్తూ పలు విషయాలను ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పార్టీ అభిప్రాయాలను స్పష్టం చేశారు. సాయి కృష్ణ అనే ఒక యువకుడిని అతని పైన కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చావబాది కాలుకి గోళ్ళన్నీ కూడా పీకి మెడ విరిచేసి కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది మే మొదటి వారంలో జరిగింది. మీడియాలో వచ్చిన కథనాలు కానీ వార్తలు కానీ చూస్తే సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యువకుడిని హత్య చేసి లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ స్టేషన్ సర్కిల్ సిఐ నాగరాజు అనే ఒక వ్యక్తి సిఐని బిఆర్లో పెట్టారటండి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదాకా, ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శించేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోలే. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవాళ వీళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు చెప్తారు. చెప్పే అన్ని కూడా శ్రీరంగ నీతులు. వాళ్ళు చేసే పనులు ఏంటండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిఐ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుని. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు మేము భరోసాగా ఉంటామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీ అయ్యి డీజీపీని పిలిపించుకుని ఏ యాక్షన్ తీసుకున్నారు, ముందర సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన సందర్భం.